కుండ చుట్టూ వేప కొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్ఠగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ పేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటే. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు, సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు, వేపాకుల కొమ్మలలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి. వీటితో చేసే వంటలు, ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్నిచ్చేది బోనాల పండుగ. ఎందుకంటే బోనాల పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం. సకల జనులు బాగుండాలని అమ్మవారికి చేసే నివేదనం. సపండ వర్గాల ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మహాశక్తికి చేసే నీరాజనం. ఆషాఢమాస బోనాల ఉత్సవంలో అమ్మవారి దర్శనం తెలంగాణ ప్రజల అచంచల భక్తికి తిరుగులేని నిదర్శనం.